హే కావ్య, ఏమైంది? కూర్చో. కావ్య, ఆర్ యూ హ్యాపీ? ఇట్స్ రియల్లీ గుడ్. ఏంటి ఈరోజు ప్రోగ్రామ్? తెలీదు. ఓకే, చిల్. 1 సెకండ్. Shal, sir, come to my cabin along with today's report. Okay, come fast. Okay, sir. May I come in, sir? Come in, Shal. Shal, ఏంటి ఈరోజు? ప్రతిరోజు పనులు నువ్వే ఫిక్స్ చేసేదానివి. ఈరోజు ఎప్పుడెంత రాలేదు, ప్రోగ్రామ్ అంటే చెప్పలేదు. ఓ, కావ్య ఆఫీస్కి వచ్చిందనా? కావ్య ఆఫీస్కి వచ్చినా రాకపోయినా నా ప్రోగ్రామ్ మాత్రం నువ్వే ఫిక్స్ చేయాలి. నువ్వే నా షెడ్యూల్ చెప్పాలి. ఓకే? ఓకే సార్. వాట్ ఈస్ దిస్? నా రెసిగ్నేషన్ లెటర్ సార్. వాట్? వై? నేను మీ పర్సనల్ సెక్రటరీగా నా బాధ్యతను నెరవేర్చాను. మీరు నన్ను ఓ మంచి ఫ్రెండ్లా ట్రీట్ చేశారు. కానీ ఏ తప్పు చేయని మన గురించి మీడియా చాలా తప్పుగా రాసింది. దానికి కారణం నేను గ్లామర్గా ఉండటమే కదా. అది నా తప్పు కాదు, అలా పుట్టించిన ఆ దేవుడిది. అయినా గ్లామర్గా ఉండే అమ్మాయిలంతా వేరే వాళ్ళని బుట్టలో వేసుకుంటారనుకోవటం లోకం తప్పు సార్. కానీ నేనేంటో, ఎంత సిన్సియరో, ఎంత కరెక్టో, నా క్యారెక్టర్ ఏంటో మీకు తెలుసు. మేడం లేకపోవటం వల్ల మీరు నన్ను అపాయింట్ చేసుకున్నారు. ఇప్పుడు మేడం వచ్చేశారు, ఇంకా నేనెందుకు సార్? షాలు, అసలు నువ్వెందుకు తొందరపడుతున్నావు? అలా కాదు సార్, ఇంత జరిగాక ఇంకా నేను ఇక్కడే పనిచేస్తే అనవసరంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నో షాలు, యూ మిస్టేకెన్ us. కావ్య చాలా బ్రాడ్ మైండెడ్ గర్ల్. ఆమెను అపార్థం చేసుకోకు. కావ్య, నువ్వు జరిగినంత మర్చిపోయి అన్నిటినీ స్పోర్టివ్గా తీసుకుంటావు కదా, తనకదే చెప్పు. సారీ సార్, ఆడవాళ్లు ఎంత బ్రాడ్ మైండ్గా ఉన్నా ఈ విషయంలో ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలుసు. నేను అమ్మాయినే కదా. సార్, నేను బయలుదేరుతాను సార్. నా మిస్టేక్స్ ఏమైనా ఉంటే నన్ను క్షమించండి. వస్తాను సార్. హే షాల్, వెయిట్. వాట్ హ్యాపెండ్ టు యు? సారీ సార్, ఫస్ట్ టైం మీ మాట వినకుండా వెళ్తున్నాను. నన్ను క్షమించండి. మీ మూలంగా నేను పాపులర్ అయ్యాను సార్. ఇక నేను ఈ ఊళ్ళో ఉండలేను. బెంగళూరు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. వస్తాను సార్. హే షాల్, వెయిట్. హే షాల్, వెయిట్. వాట్ హ్యాపెండ్? వాట్స్ రాంగ్ విత్ యు? హే షిట్, వాట్ హ్యాపెండ్ టు యా? తనెందుకు సడన్గా ఇలాంటి డెసిషన్ తీసుకుంది? ఈమెను రికమెండ్ చేసింది రామ్. లెట్ మీ కాల్ హిమ్. వేర్ ఇస్ రామ్? హలో, చెప్పండి. రామ్ వచ్చాడా? లేదు సార్, ఇంకా రాలేదు. ఎందుకు రాలేదు? వేర్ ఇస్ హి? ఎనీ ప్రాబ్లం? నేను సార్ కి ట్రై చేశాను సార్. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. స్విచ్ ఆఫ్ లో ఉందా? ఓకే ఓకే, రామ్ రాగానే నాకు కాల్ చేయమని చెప్పండి. ఓకే? అలాగే సార్. ఓకే కావ్య, నేను గోడౌన్ వరకు వెళ్ళేసి వస్తాను. నెక్స్ట్ టైం ఏం పనులు ఉన్నాయో చెక్ చేసి పెట్టు. రేపటి నుంచి ప్రోగ్రామ్ కంటిన్యూ చేయి. ఓకే? ఏంటమ్మా కావ్య, ఈ టైంలో వచ్చావు? ఏం లేదు నాన్న, ఉదయం నుంచి ఆఫీస్ పని టెన్షన్లో ఆ పని సరిగ్గా చేయలేకపోయాను. ప్రియా సంగతి ఏమైందా అని ఒకటే టెన్షన్ నాన్న. ఏం నాన్న, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారా? ఏమైంది? వాళ్ళు ఏమన్నారు? నేను మీ అన్నయ్య వెళ్ళొచ్చామమ్మా. ఆవిడేమో మీ అమ్మొస్తే తప్పితే పెళ్లి విషయం మాట్లాడను అంది. ఇదేమో నేను రానుగాక రాను అని ముందుకేస్తుంది. అమ్మా, ఎందుకంత పట్టుదలకి వెళ్ళడం? ప్రియ కడుపులో బిడ్డ పెరుగుతుంది. రేపు నీ మూలంగా
ఆ బిడ్డకు తండ్రి ఎవరు అని వెతుక్కోవాల్సి వస్తుంది. తండ్రి ఎవరో తెలియని బిడ్డగా పెరగాల్సి వస్తుంది. అది తల్లికి తలవంపులు తెస్తుందమ్మా. మన కుటుంబం పరువు మొత్తం వీధిన పడుతుంది. ఎవరం కూడా తలెత్తుకుని తిరగలేం. బాగా ఆలోచించు, నీకే అర్థమవుతుంది. ఇప్పుడేదో తలెత్తుకు తిరగలిగేటట్టు మాట్లాడతావేంటి? ఏం పరువు మిగిలిందని తిరగలవే? ఇది చేసిన పని తల వంచుకునేలా చేసింది. దీని కడుపులో బిడ్డ పెరిగితే ఏంటి, పెరగకపోతే ఏంటి? ఇది ఏ గంగలో కలిస్తే నాకేంటి? అత్తయ్య, మీరేం బాధపడకండి. మావయ్య, మీరంతా అక్కడున్నారని నేనేం మాట్లాడలేదు. మీరు సరేనంటే నేను మా అమ్మతో గొడవ పడైనా ఆమెను పెళ్లికి ఒప్పిస్తాను మావయ్య. ఆహా, ఎంత బాగా మాట్లాడుతున్నావే. ఎదవ డ్రామాలాడి నువ్వు చేసిన తప్పుని కవర్ చేసుకుని మంచి పేరు సంపాదించాలనుకుని కొత్త డ్రామాలు ఆడుతున్నావా? నీ సంగతి నాకు బాగా తెలిసే. రేయ్, నువ్వు ఆగరా. అన్నిటికీ సయ్యమని లేస్తావు. జయంతి మీద అయితే మరి అయిందానికి కాందానికి ఆ అమ్మాయిని ఎందుకురా తిడతావు? చూడు జయంతి, నువ్వెన్ని చెప్పినా అది పద్ధతి కాదమ్మా. పైగా మీ అమ్మ నువ్వు కాదు కదా, ఆ దేవుడి దిగొచ్చి నచ్చ చెప్పినా ఒప్పుకోదు. ఆవిడ పట్టుదల ముందు వరలక్ష్మి ఇలాంటి వాళ్ళు 100 మంది అయినా తల వంచాల్సిందే. 100 కాదు, నేను ఒక్కదాన్ని కూడా ఆవిడ ముందు తల వంచను. ఆవిడ దగ్గరికి రాను కాక రాను. ప్రియా, 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 ఏమైంది? రా. పిచ్చి పిచ్చి తిరుగులు తిరిగితే పైత్యం ఇలాగే ఉంటుంది. రేయ్, పిచ్చి మాటలు మాట్లాడకరా. వరలక్ష్మి, మనం బెగ తీసుకుని కూర్చున్నా దాని కడుపులో పెరుగుతున్న బిడ్డ ఊరుకోదు, ఎగదంతూనే ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు. నన్నేం చేయమంటారండి? అసలు ఈ అవమానాల కారణం ఎవరు? ఈ పాపిష్టిదే కదా. అసలు ఇది నా కడుపులో పడ్డప్పుడే పెద్ద ప్రాణానికి ప్రమాదము, తీయించేయండి అని చెప్పారు డాక్టర్లు. కానీ నా బిడ్డ మీద ప్రేమతో నాకు ఏమైనా పర్వాలేదని నా ప్రాణాన్ని అడ్డేసి దీన్ని భూమి మీదకి పడేశానండి. కానీ ఇది బతికి నన్ను ఇన్నాళ్ళకి చంపేసింది. నిలువు నా ప్రాణాలు తోడేస్తోంది కదండి. ఆ రోజే ఎవడి బండి మీద వచ్చి వీధి చివర మంతనాలు ఆడుతున్నప్పుడే కాళ్ళు చేతులు విరక్కొట్టే ఒక మూల పడేయాల్సింది. ఈ రోజు ఈ అవమానం భరించాల్సి వచ్చేది కాదు. అప్పుడు మీరే మన అమ్మాయిని మనం నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు అని దీర్ఘాలు తీసి దాన్ని బయటకు వదిలేరు. మనం నమ్మి దాన్ని బయటకు వదిలితే ఈ రోజు నాది మనల్ని బయటికి వెళ్లే పరిస్థితి లేకుండా చేసింది. ఇలాంటి దానికోసం నేను ఎవరి ముందో చేతులు కట్టుకుని నిలబడే పరిస్థితి తీసుకురాకండి. నేను రాను. అయిందా? మాట్లాడేశావా? నువ్వు మాట్లాడాలనుకుందంతా అయిపోయిందా? ఇంకా ఏమన్నా అడుగుబడుగు మిగులుందా? ఉంటే అది కూడా కక్కేయి. ఉండవే, ఉండు, ఇప్పుడే వస్తానుండు. నీకే కాదే, నాకు కూడా దీని మీద నీకన్నా ఎక్కువగానే కోపంగా ఉంది. అందుకేగా ఇంత పెద్దదని కూడా చూడకుండా చెయ్యెత్తి కొట్టాను. కానీ కోపాన్ని తగ్గించుకున్నాను. ఎందుకంటే పొరపాటు చేసింది, దాన్ని సరిదిద్ది దాని జీవితాన్ని దానికిద్దామని. కానీ నీకు మాత్రం ఆ కోపం, ఆవేశం ఇంకా అలాగే ఉన్నాయి. దాన్ని చంపితేనే నీ కోపం తీరుతుంది అనుకుంటే, నీ ఆవేశం చల్లారుతుంది అనుకుంటే, ఇదిగో కత్తిపేట. ఈ కత్తిపేటతో దాన్ని నరికి చంపేవే, చంపేయి. నరకవే, నరుకు. ఏం నాన్న, మీరు చేస్తున్న పనులేంటి, మీరు చెప్తున్న మాటలేంటి? మరేం చేయమంటావే? చేతనైతే ఒకళ్ళకి బతుకునివ్వాలి, లేకపోతే చంపేయాలి. అంతేగాని చిత్రవధ చేయకూడదు. అసలు ఇప్పుడు దీని గురించి నా అభిప్రాయం ఏమిటో నాకు తెలియాలి. అది బతకాలా లేక చావాలా? ఏం నాన్న ఆ మాటలు?
అది పాపం చేసింది కదా అని నేను పాపం చేయనండి. అలాగైతే రేపు ఆవిడతో సంబంధం మాట్లాడటానికి మనం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. నువ్వు వస్తున్నావు అంతే. అమ్మా, నీ గురించి నాకు బాగా తెలుసమ్మా. నువ్వు కోప్పడేదానివే కాని కష్టాలు పెట్టాలనుకునేదానివి కాదు. ప్రియ విషయంలో నువ్వు పెళ్లి ఒప్పుకున్నందుకే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. రేపు నాన్నతో కలిసి వెళ్ళి వాళ్ళతో మాట్లాడరా అమ్మా. చూసావా ప్రియా, నువ్వు చేసిన ఒకే ఒక్క తప్పు వల్ల ఎంతమంది బాధపడుతున్నారో. నాన్న, రేపు అమ్మని తీసుకెళ్లి మాట్లాడరండి. ఇక నేను బయలుదేరుతాను. అలాగేనమ్మా. వస్తానమ్మా. రేపు వెళ్తున్నారా? వెళ్ళండి వెళ్ళండి. ఎన్నాళ్లుగానో మా అమ్మకు ఉన్న ఈ కోరిక ఇప్పుడు నెరవేరబోతోంది. అక్కడుంటుంది మీకు అసలు కచేరీ. వెళ్ళండి. ఆకాష్, ఆకాష్, నన్ను చూడవా? నాతో మాట్లాడవా? ఆకాష్, నేను చెప్పేది విను ప్లీజ్. నన్ను తిట్టు, కావాలంటే కొట్టు. నువ్వు కొట్టినా నేను పడతాను ఆకాష్. కానీ ఇలా మాట్లాడకుండా ఉండకు ప్లీజ్. చెయ్యొదులు. నీ మొగం చూడడానికి కూడా నాకు ఇష్టం లేదు. నీతో మాట్లాడాలంటేనే భయంగా ఉంది. నిన్ను పెళ్లి చేసుకోవాలని మీ ఇంటికి సంబంధం పడడానికి వస్తే అవమానించి పంపిస్తావా? ఛీ! ఆకాష్, ఆకాష్, అయ్యో ఆకాష్, నా గురించి నీకు తెలీదా? నేను అలా చేసేదన్నా? మరి అలా మాట్లాడి పంపించడం ఎందుకు? నన్ను ప్రేమించట్లేదు అని చెప్పే కన్నా నా గొంతు నిలిమి చంపేస్తే పోయేది కదూ. నేను నిన్ను ఎంతగా ప్రేమించకపోతే, నీ మీద ఎంత గౌరవం లేకపోతే మా అమ్మా నాన్నల్ని తీసుకుని మర్యాదగా సంబంధం అడగడానికి వచ్చాను. కానీ నువ్వేం చేశావు? నన్ను మాత్రమే కాదు, మా అమ్మా నాన్నల్ని కూడా అవమానించావు. మన ప్రేమను అవమానించావు. గతంలో నీకోసం విషం తాగానని, మా వాళ్ళు నేనేమైనా చేసుకుంటానేమోనని రాత్రంతా నా కాపలా కాశారు తెలుసా? అంతెందుకు, ఈరోజు నన్ను మా నాన్నగారు కాలేజీలో దించెళ్లారు. నాతో ప్రమాణం కూడా చేయించుకున్నారు. ఎక్కడ నేను ప్రాణాలు తీసుకుంటానేమోనని ప్రతిక్షణం భయపడుతున్నారు వాళ్ళు. మా అమ్మా నాన్నలు భయంగా బతకడానికి కారణం నువ్వు అయ్యావు. అది కాదు ఆకాష్, నేనే పరిస్థితుల్లో ఉండి అలా మాట్లాడాల్సి వచ్చిందో కాస్త అర్థం చేసుకో. నువ్వలా మా ఇంటికి సంబంధం అడగటానికి వస్తావని నేను కొంచెం కూడా ఊహించలేదు. మనకేది మంచిదో అది చేస్తానంటే నేనేంటో అనుకున్నాను, కానీ ఇలా చేస్తావనుకోలేదు. చూడాకాష్, మామూలుగా నువ్వు నచ్చావా అనుంటే నేను నిజం చెప్పేదాన్ని. కానీ మా అన్నయ్య నిన్ను చూడకూడని చోట తప్పుగా చూశాడన్నావు కదా. మీ అన్నయ్య నన్ను తప్పుగా చూశాడని గానీ నువ్వు నమ్మేస్తావా? అందుకని నువ్వు నన్ను ప్రేమించట్లేదని చెప్పేస్తావా? నేను నిన్ను తప్పుగా ఎప్పుడు అనుకోను, కానీ మా అన్నయ్య దృష్టిలో చెడ్డవాడివి, అది నిజమే కదా. మా చెల్లెలు నిన్ను ప్రేమించింది నిజమైతే దాన్ని ఇప్పుడే ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తానంటే కూడా నేను నిజమే చెప్పేదాన్ని. కానీ మా అన్నయ్య అలా అనలేదు. నువ్వు అక్కడే ఉన్నావు కదా, ఆయన ఏమన్నాడో విన్నావు కదా. నేను నిన్ను ప్రేమించడం నిజమే అయితే తాను ప్రాణాలు తీసుకుంటానన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఎలా ఆకాష్ నేను నిజం చెప్పగలను? కాస్త ఆలోచించు ప్లీజ్. చాలే ఆపురాణి. ఊరికే అన్న అన్న అంటూ ప్రపంచంలో ఎవరికి అన్న లేనట్టు చెబుతున్నావు. ఇలా ఆయన పేరు చెప్పి ఎన్ని రోజులని మోసం చేస్తావు? ముందు నువ్వు రావటం ఐ లవ్ యూ అని చెప్పటం, తర్వాత మీ వదిన తీసుకొచ్చి అదేం లేదని చెప్పటం, మళ్ళీ నువ్వు రావటం సారీ ఆకాష్ అంటూ మళ్ళీ ఐ లవ్ యూ చెప్పటం, ఆ మాట నమ్మి పిచ్చోడ్లా నేను సంబంధం అడగడానికి రావటం, నువ్వు అవమానించి పంపించేయటం. ఇలా ఎన్నిసార్లు చేస్తావు? ఎందుకు నా జీవితంతో ఫుట్బాల్ ఆడుకుంటావు? మీ అన్నయ్యను చూపించి చేసిన మోసం చాలు. ఇప్పటికైనా నిర్ణయించుకో, నీకు నేను కావాలో మీ అన్నయ్య కావాలో. అలాంటి ప్రశ్నలేస్తే నేనేం సమాధానం చెప్పగలను ఆకాష్? నాకదంతా తెలియదురని నిర్ణయించుకుని సమాధానం చెప్పు. నాకు వెంటనే సమాధానం కావాలి. నేనా మీ అన్నయ్య? నేనే కావాలనుకుంటే చెప్పు, వెంటనే నేను నిన్ను మా అమ్మానాన్నల దగ్గరికి తీసుకెళ్తాను. రేపే పెళ్లి ఏర్పాట్లన్నీ జరిగిపోతాయి.
సమాధానం చెప్పలేని ప్రశ్నలు వేయకు ఆకాష్. నేనేం మాట్లాడలేని పరిస్థితి తీసుకురాకు. సడన్ గా ఇలా అడిగితే నేనేం చెప్పగలను చెప్పు. నా మనసు నీకు తెలుసు కదా. ఊరికి అన్న మాటలే 10 సార్లు అనుకురాని. నీ డెసిషన్ నాకు వెంటనే కావాలి. నేనా మీ అన్నయ్య ఎవరో ఒకళ్ళు తేల్చి చెప్పు. రాణి తప్పు చేయదు. నా చెల్లెలు బంగారం. ఈ కుటుంబం పరువు పోయే పని తనెప్పటికీ చేయదు. ఒకవేళ నా నమ్మకాన్ని అబద్ధం చేసి రాణి ఎవరినైనా ప్రేమిస్తున్నానని చెప్పిన మరుక్షణమే నేను ప్రాణాలతో మిగలను.